ఎస్ అనే అక్షరము, ఎల్ అనే అక్షరము, జీ అనే అక్షరము, సి అనే అక్షరముతో ఎవరైనా పేర్లు పెట్టుకున్నారా? వీళ్ళకి 2025 సంవత్సరము డిసెంబర్ 28వ తారీఖున గురుడు కర్కాటక రాశి నుండి మిథున రాశిలోకి వస్తున్నాడు. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. ఈ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి వీరికి ఒక 1000 రెట్ల శక్తి పెరగబోతుంది. ఇప్పుడు ఒక రాజకీయంగా ఒక పార్టీలో ఒక నాయకుడు నిలబడ్డాడు. ఆ నాయకుడు నిలబడితే అతనికి ఆ సీటు ఇవ్వాలని కొన్ని పార్టీలు ప్రయత్నించినా కూడా ఆ సీటు అతనికి ఆ రాత్రికి రాత్రే ఆయనకు టికెట్ ఇవ్వకుండా అయిపోయింది. ఇతనికి వచ్చే సీటు ఇంకొక అతనికి ఇచ్చాడు. అంటే ఆ టికెట్ అతనికి ఇచ్చాడు. అప్పుడు ఆయన ఏం వెనక్కి తగ్గలే, ధైర్యంగా నిలబడ్డాడు. నువ్వు నాకు టికెట్ ఇవ్వకపోతే ఏంటి, నేను ఇండిపెండెంట్గా నిలబడతానని నిలబడ్డాడు. అప్పుడు తనకి కావాల్సింది ఏంటి? ప్రజల సహకారం, ప్రజల మద్దతు కావాలి. నీ పార్టీ ఎక్కడో పోతుంది. అసలైన ప్రజలే మన చేతిలో ఉంటే నువ్వు ఏ పార్టీలో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. అలాంటి శక్తి ఇప్పుడు ఈ ఎస్, ఎల్, జి, సి అనే అక్షరాలకు రాబోతుంది. అంటే గురుబలం పెరుగుతుంది. ఒకవేళ గురుబలం పెరుగుతుంది అంటే నీ వెనుక ఒక సామ్రాజ్యాన్ని సృష్టించవచ్చు. అవునండి. నీకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఇంకా నాకు వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, ఇతను వచ్చి నన్ను బాగుపరుస్తారు, అతను వచ్చి నాకు డబ్బులు ఇస్తాడు, ఇవన్నీ కాలగర్భంలో కలిసేయండి. సొంతంగా కష్టపడండి. నీ వెనుక ఎవరో లేరు. గురువు ఉన్నాడు, దేవతల గురువు బృహస్పతి ఉన్నాడు. బృహస్పతి ఎలా ఎలా ఎంత శక్తిని ఇస్తాడంటే అసలు వెనక్కి తిరిగి చూసుకోరు. ఇంకా మీరు ఎస్, ఎల్, జి, సి ఏదో టూకీగా నామమాత్రంగా టైం వేస్ట్ చేసుకోవడానికి నేను మాట్లాడట్లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాను. అర్థం చేసుకొని ముందుకెళ్ళండి, ధైర్యంగా ముందుకెళ్ళండి, కష్టపడండి. అందరూ అనుకుంటారు ఈయన ఏదో ఒకటి చెప్తారు కానీ అది జరగద్దా అంటారు. అలా అనుకుంటూ పోతే మన జీవితమే వ్యర్థమైపోతుంది. అవునండి, అలా అనుకుంటే లైఫ్ మొత్తం పాడైపోతుంది. అందుకే మనకు దొరికినటువంటి అవకాశం, సమయం ఆ భగవంతుడు మనకు కల్పించాడు. మనం ముందుకెళ్తే మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ సంవత్సరంలో గురుబలం పెరిగితే మీకు ఉద్యోగాలు వస్తాయి, వివాహాలు జరుగుతాయి, వ్యాపారాలలో మంచి విజయం, విదేశీ ప్రయాణాలు జరుగుతాయి. లక్ష్య సిద్ధి గొప్పది. మీరు కష్టపడడం నేర్చుకోండి. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఇస్తాను, దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, సర్టిఫికేట్ ఏవి మార్చొద్దు. జస్ట్ ఒక నోట్బుక్లో రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఎస్ఎల్జిసి అనే అక్షరాలు 2025 డిసెంబర్ 28 తర్వాత నుండి మీ దశ దిశ తిరగ